సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సింగపూర్లో ఉంటూ పలు రంగాలలో విజయవంతంగా సాగుతున్న తెలుగు వారిని మీ అందరికీ పరిచయం చేసే సింగపూర్ తెలుగు తేజాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్యావంతులు, పలు దేశాలలోని ప్రముఖ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేసి 4 దశాబ్దాలుగా సింగపూర్లో స్థిరపడిన BVR చౌదరి గారు అండ్ రాజలక్ష్మి దంపతులతో ఈనాటి మన పరిచయం. నమస్తే చౌదరి గారు. సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. నమస్తే చౌదరి ఆంటీ. సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. 1968లో IIT కాన్పూర్ నుంచి ఫిజిక్స్లో PhD పట్టభద్రులై జపాన్, జర్మనీ దేశాల్లో పోస్ట్ డాక్టరేట్ రీసెర్చ్ చేసి 1980లో స్థిరపడ్డ మిస్టర్ BVR చౌదరి గారి గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 1980లో మీరు సింగపూర్ వచ్చారు కదా, సింగపూర్లోనే మీరు స్థిరపడడానికి గల కారణాలు ఏమిటి? సింగపూర్ రాకముందు నేను IIT మెడ్రాస్లో పనిచేసేవాడిని. ఓకే. IIT మెడ్రాస్లో పనిచేస్తూ ఉండగా ఇక్కడ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ స్టార్ట్ చేశారు 1980స్లో. ఓకే. వేసినప్పుడు వాళ్ళు కొత్తగా ఎవరినైనా ఫ్యాకల్టీని తీసుకురావడానికి చూస్తున్నారు. ఆ టైంలో కొత్తగా ఇక్కడ అవకాశం ఉంది మనకి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. సో 1980 నుంచి మీరు NUSలో వర్క్ చేస్తూ ఉన్నారు. 36 years in NUS and 4. ఇప్పుడు కూడా మీరు NUSలోనే వర్క్ చేస్తారు. ఓకే. NUSలో మీరు చేస్తున్నప్పుడు పలు దేశాల్లో మీరు ఆల్రెడీ ఫెలోషిప్ చేస్తున్నారు కదా, యూఎస్లో కూడా చేశారు, దాని గురించి చెప్తారా? మామూలుగా నాకు మొదటి నుంచి టీచింగ్తో పాటు రీసెర్చ్ కూడా ఇంట్రెస్ట్. ఓకే. ఆ రీసెర్చ్ చేయటం కోసం అని US యూనివర్సిటీస్కి వెళ్ళాను. దాంట్లో పర్టికులర్లీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. ఓకే. అక్కడ ఐ వాజ్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్. ఓకే. అండ్ అక్కడ రీసెర్చ్ చేస్తూ మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ జర్మనీ వెళ్ళటం రావటం అట్లా జరిగినాయి. ఇన్ని దేశాలలో మీరు రీసెర్చ్లు కానీ అక్కడ యూనివర్సిటీస్ కానీ చూశారు, బట్ సింగపూర్లోనే మీరు స్థిరపడటానికి మీకు ఏమిటి అనిపించింది? సింగపూర్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అనిపించినాయి. ఓకే. రీసెర్చ్కి మంచి సపోర్ట్ ఇచ్చారు యూనివర్సిటీలో. ఓకే. 1981 నుంచి 80 నుంచి స్టార్ట్ చేసినప్పుడు NUSలో రీసెర్చ్ ఎంఫోసిస్. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేసింది రీసెర్చ్ మీద. అది చేయబట్టే ఈరోజు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రపంచంలో ఒక పెద్ద స్థానం గణించుకుంది. అట్లాగే ఇప్పుడు న్యాయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ కూడా. సో ఎప్పుడైతే రీసెర్చ్కి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారో సరిపడగా స్టూడెంట్స్ అనండి, రీసెర్చ్ గ్రాంట్స్ అనేది మనం ఇక్కడ కంటిన్యూ చేసాం. అన్నిటికంటే కూడా ముందు మన దేశానికి దగ్గర మన కల్చర్ ఉంది. చాలా మంది తెలుగు వారు అలానే అండ్ ఇక్కడ ఉంటే ఇట్ ఇస్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. మనం వీ డోంట్ మిస్ ఇండియా, we don't miss our culture, we don't miss our language, we don't miss our religion. We can practice everything freely, and at the same time professionally you can succeed. That is the only reason why we settled in Singapore. తెలుగు వారు, భారతీయులు సింగపూర్లో మీరు స్థిరపడ్డారు. అలానే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి మీరేమన్నా హెల్ప్ చేయటం కానీ, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కానీ ఏమన్నా జరిగిందా? జరిగింది. ఇంచుమించుగా 2005 ఆ టైంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఇండియన్ స్టూడెంట్స్ని సింగపూర్కి తీసుకురావాలా ఎట్లా అని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేశారంటే NUS ఇండియా రీసెర్చ్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి నన్ను డైరెక్టర్గా పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఏమిటంటే స్టూడెంట్స్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం, వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వటం, వాళ్ళకి ఇక్కడ రీసెర్చ్ చేసే అవకాశం కలగజేయటం. ఆ కలగజేస్తూ వాళ్ళు ఎట్లా ఉన్నారు, మంచి వాళ్ళ, బాగా రీసెర్చ్ చేయగలుగుతారా అని ఇక్కడ ప్రొఫెసర్లు కూడా వాళ్ళని టెస్ట్ చేయడానికి అవకాశం. ఈ 2 రకాల చూసి ఫైనల్గా ఆ స్టూడెంట్స్ ఇక్కడ హైయర్ డిగ్రీకి అంటే PhDకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం. ఫైనల్గా వాళ్ళలో చాలామంది దే వాంట్ టు సెటిల్, దే వాంట్ టు జాయిన్ ఇన్ NUS, బట్ అందరికీ అవకాశం ఇవ్వలేము కాబట్టి స్లోగా ఓవర్ ది ఇయర్స్ 100-150 స్టూడెంట్స్కి PhD చేసే అవకాశం కలిగింది ఇక్కడ. సో ఆ రకంగా మన ఇండియన్ యూనివర్సిటీస్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తెలిసింది ఒకటి, ఆ స్టూడెంట్స్ ఇక్కడ రావటం, వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం, అండ్ వాళ్ళకు ఒక మంచి అవకాశం కలిగింది. చాలామంది ఈ రోజు కూడా సింగపూర్లో సెటిల్ అయ్యారు. చాలామంది ఇక్కడి నుంచి అమెరికా అన్ని దేశాలకు వెళ్ళారు. మీ గురించి తెలుసుకునేటప్పుడు చూసాం మీకు చాలా అవార్డ్స్, ఫెలోషిప్స్, డాక్టరేట్స్ చాలా వచ్చాయి. వాటి గురించి కొన్ని చెప్తారా?
ఫెలోషిప్స్ అంటే అసలు స్టార్టింగే ఐఐటిలో కాన్పూర్లో పిహెచ్డి చేశాక జపాన్ వెళ్ళాను. అది జపాన్ సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైన్స్, వాళ్ళ సపోర్ట్తో వెళ్ళాను. వాళ్ళ ఫెలోషిప్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ టు స్టార్ట్ విత్. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ జాయిన్డ్ ఐఐటి మెడ్రాస్. అక్కడ ఉండగా అలెగ్జాండర్ ఫాన్ హంబోల్డ్ ఫెలోషిప్ వచ్చింది జర్మనీ వెళ్ళటానికి. అక్కడ జర్మనీలో కూడా 2.5 సంవత్సరాలు పనిచేశాను ఆ ఫెలోషిప్స్. అది ఒక పెద్ద రికగ్నిషను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక విజిటింగ్ అపాయింట్మెంట్స్ స్విట్జర్లాండ్లోను మిగతా అమెరికాలోను అట్లా తీసుకున్నాను. ఇవన్నీ చేస్తూ రీసెర్చ్ చేస్తూ టీచింగ్ చేస్తూ అట్లా ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియాతో కొలాబరేషన్కి సపోర్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు మ్యాంగళూరు యూనివర్సిటీ వాళ్ళు హానరరీ డాక్టరేట్ ఇచ్చారు. ఆ తర్వాత కేఎల్ యూనివర్సిటీ విజయవాడ వాళ్ళు కూడా హానరరీ డాక్టరేట్ ఇచ్చారు. హానరరీ డాక్టరేట్లో బేసికల్గా ఇట్ ఈస్ ఎ రికగ్నిషన్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. ఇట్ ఈస్ హానరరీ. ఈ రెండు కాకోకుండా సింగపూర్లో ప్రొఫెషనల్గా కొంత రీసెర్చ్ చేస్తూ ఒక మేజర్ కాన్ఫరెన్స్ ఒకటి స్టార్ట్ చేశాము. మెటీరియల్ సైన్స్ కాన్ఫరెన్స్ అది. ఆ కాన్ఫరెన్స్లో ప్రతి సంవత్సరం ఒక 2,500 మంది అట్లా వస్తారు. అంటే ఇది ఆల్టర్నేట్ ఇయర్ కాన్ఫరెన్స్. ఇప్పటికి 10 కాన్ఫరెన్స్లు అయినాయి. ఇవన్నీ చేస్తూ ఇంటర్నేషనల్ పీపుల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు, సింగపూర్ని ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టినందుకు ఫ్రెంచ్ గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చింది, ఆఫీసర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ అకాడమిక్ పామ్స్. సింగపూర్ గవర్నమెంట్ ఏమో బిజినెస్ అంబాసిడర్ అవార్డు అని ఇచ్చారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఏమో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇచ్చారు. ఇవన్నీ దే ఆర్ రిలేటెడ్ టు దట్ మేజర్ కాన్ఫరెన్స్ అండ్ మేజర్ ప్రొఫెషనల్ సొసైటీ వాట్ ఐ స్టార్టెడ్, వాట్ ఐ వాజ్ రెస్పాన్సిబుల్ టు స్టార్ట్. దట్ ఈస్ మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ సింగపూర్. తెలుసుకుంటేనే తెలుగువారుగా మాకు చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగువారు సింగపూర్లో స్థిరపడి ఇన్ని అవార్డులు, ఇంత రికగ్నిషను అండ్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం, వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం చాలా థ్యాంక్స్ అండి. ఈ కాన్ఫరెన్స్ నేను చెప్పా కదా ఇప్పుడు దాకా 10 సార్లు చేసాము ప్రతి ఆల్టర్నేట్ ఇయర్. ఇప్పటికి ఈ సుమారుగా ఒక 25,000 నుంచి 30,000 వరకు పార్టిసిపెంట్స్ వచ్చారు ఈ 10 కాన్ఫరెన్స్లకి. వాటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 29 మంది నోబెల్ లారియట్స్ వచ్చారు సింగపూర్కి ఈ కాన్ఫరెన్స్. ప్రతి కాన్ఫరెన్స్కి అంటే ఆల్టర్నేట్ ఇయర్స్ జరిగినప్పుడు ఇంచుమించుగా 3-4 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వస్తారు. అండ్ అది యూనిక్ రికార్డ్. నో మెటీరియల్స్ కాన్ఫరెన్స్ హ్యాస్ గాట్ దట్ కైండ్. ఆ రకంగా మేము సక్సీడ్ అయ్యాం. మీరు తెలుగు వారికి చాలా గర్వకారణం అండి. మీరు సాధించిన ఘనత చాలా ఉంది, వింటుంటేనే మాకు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. దీంట్లో మీ అర్ధాంగి గారి పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఆవిడ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని? అంటే ఎంత వరకు ఉంటుంది అంటే చెప్పాలంటే 200% అనొచ్చు. అందుకే ఆవిడ మా అందరికి కూడా చౌదరి ఆంటీగానే పరిచయం. పర్టికులర్లీ చిన్న ఫ్యామిలీ అవడంతో వీ కుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ in discussing on each and every detail of what I am doing. I would say she knows more than myself what I am doing. And just to give an example, for example, మీరు అడిగితే ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ గురించి, కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా మేజర్ టాస్క్. పర్టికులర్లీ 2,000 మంది ఫారినర్స్ని తీసుకురావటం. అండ్ ఈ నోబెల్ ఇప్పుడు రేపు కాన్ఫరెన్స్ లెక్క ప్రకారం నెక్స్ట్ ఇయర్ జరగాలి. కోవిడ్ మూలాన పోస్ట్పోన్ చేసాం. ఆ డీటెయిల్స్ అడిగారు అనుకోండి, షీ నోస్ మోర్ దెన్ మీ అండ్ వాట్ ఈస్ ది స్టేటస్ టుడే. అంటే ఇట్స్ ఆల్ అండర్ ప్లాన్స్ బట్ వీ డిస్కస్ టుగెదర్, వీ మేక్ ష్యూర్ that it is okay. If we can't ourselves convince, you can't convince others. That is the approach. And definitely I would say 1 and 1 is not 2 or 0, it is 11. Her helps doubles, triples. 11 I say. మిస్టర్ చౌదరి గారు చాలా బాగా చెప్పారండి మీ గురించి. సో మీరు చెప్తారా ఎంతవరకు మీరు ఇంత పెద్ద బాధ్యతని మీరు పంచుకోగలుగుతున్నారు ఒక అర్ధాంగిగా? మేము ఏంటంటే ఎలా తెలుస్తుంది నాకు ఇవన్నీ అంటే అసలు యాక్చువల్గా టు స్టార్ట్ విత్ ఐ ట్రావెల్ అలాంగ్ విత్ హిమ్. గుడ్. సో వెన్ ఐ ట్రావెల్, వెన్ దే ఆర్ హ్యావింగ్ డిన్నర్ అండ్ ఆల్, వెన్ దే ఆర్ డిస్కసింగ్, ఐ గెట్ టు నో ఎవ్రీథింగ్.
So that's how I get involved in that. Mm-hmm. So I traveled along with him like 60 countries. Oh, good. I could travel like that because my son started doing army here. Okay. So I was all alone in the house. Okay. So that's how I started traveling along with him. Okay. Then after the national service, he went to the America for the first degree. Okay. So then we were only two of us. Okay. Then he came back Uh-huh. and then he started work, but he got married. Okay. So he had his company. Mhm. So we don't need to give him company. So then also I continued that, started traveling along with him and going out with him, and that's how I got involved in everything. ఓకే. చౌదరి గారి అర్ధాంగిగానే కాకుండా మీరు మా అందరికీ చౌదరి ఆంటీగా బాగా పరిచయం. సో ఇంతమంది ప్రేమను మీరు పొందగలగడానికి, ఇంతమందికి చేరువుగా ఉండడానికి కారణాలేంటి? అంత కారణం అంత ఏమీ లేదు చెప్పుకోదగినంత. కాకపోతే మేము వచ్చిన కాడి నుంచి ఐ వాజ్ ఫుల్లీ వీవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద తెలుగు సమాజం. సో తెలుగు సమాజంలో ఉండటం, అప్పుడు కొంచెం మంది ఉండటం, అందరికీ తెలవటం అప్పుడు. సో అది అలా కంటిన్యూ అయిపోయింది. సో అదే ఆప్యాయత నాకు పంచారు ఈ యంగ్స్టర్స్ అందరూ. దే ఈవెన్ టుడే దే టేక్ కేర్ ఆఫ్ మీ. ఆంటీ, చౌదరి ఆంటీ, నేను వెళ్ళగానే కుర్చీ ఇచ్చి ఆంటీ కూర్చోండి అంట. సో దట్ ఈస్ ద love I got from everybody, from the Telugu people. Okay. Not only Telugu people, even I was the president of, there is one Indian organization here called Kamala Club. I was the president for 3 times. Oh, okay. So 3 times ante it's not an easy task. 3 times. Last time I just finished 2 years back. At that time we all thought there were some senior members in the club. Okay. So at that time we got published the Kamala Club, history of Kamala Club. I see. And it came out very well, and it was well recognized by everybody, that book. Okay. So like that I was not only involved in the Telugu group, involved in the Indian groups also. Okay. So I try to go and try to help. I go to the temples. I do my voluntary service in Deporo temple. So my son says, why mommy, why you are going to volunteer? I said, no, I want to go, that's it. And I am the grassroots leader in West Coast CC. Okay. And I go CFAS law. I was the organizing committee member for last 20 years. I was there. Wow. I try to help them. I try to go there because I have the time. టైం ఉండటం వేరు, దాన్ని వినియోగించుకొని మీరు అందరికీ ఇలాంటి పనులు the time, when you have time, naturally you want to make use of it. You know, the time. So atlaga nenu I involved myself. I tried to do not only here, when we were in Chennai, Okay. Madras, IIT lo undanga kuda I was the secretary to the ladies club at that age. Okay. I was, and I think if I am right, if I correctly, I organized this what is that, the role of woman in the developing countries. Wow. Okay. For the whole of Chennai. Okay. There were 30 clubs in Chennai. Okay. They took part in the debate, Mhm. and we had given over the first prize, second prize. That way, if I am right, it was published in Femina also those days. There is I no see. Femina now, Okay. but it was there, and it was supported by from the French government. It was supported by them. They have supported to organize that one, involving the money part. In Chennai, I was a good player to play. Every day I could play because I had time. You see, with I don't know whether it is a blessing or this thing. We have only one son, Okay. so he never demanded so much of time from us. So like that మీరు ఇన్ని విషయాలు ఆర్గనైజ్ చేస్తున్నారంటేనే మీరు ఫ్యామిలీని కూడా బాగా ఆర్గనైజ్ చేసుకుంటారని నాకు అర్థం అవుతుంది. family. We should have given sufficient time for him as well. Yeah, we did give him time, Yeah. but when he was grown up, like suppose when he went to USA, so he was there. Yeah, yeah. So when he went also, everybody said, wherever we find, you are 3 of you together. Now, are you missing him? They used to ask. So actually, we missed him. As a But parent. for that, after he did his MBA, though he was offered good jobs in America, he came back for us. Okay, good. So that is
his part also, he did more than what we did for him. So he came back, now he is here, they take care of us. We have 2 granddaughters. The eldest one is doing medicine, 3rd year. Oh, nice. And the second one just joined in the NUS. Oh, So okay. so far so good. We do still take part in Telugu, all the activities. I like to go, I like to spend time, I like to have some conversations, I like to argue. So as you said, లక్ష్మీనారాయణ నేను లేకపోతే అక్కడ ప్రోగ్రామ్ లక్ష్మీనారాయణ మిస్ అయిపోతున్నా, మనం ఇంత లేట్గా వచ్చావు అని అడుగుతాను నేను ఎప్పుడు. సో అట్లా లైక్ దట్ అనమాట. ప్రొఫెసర్గా, రీసెర్చర్గా ఇన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ, ఫెలోషిప్స్ చేస్తూ ఇంత బిజీగా ఉండి కూడా మీరు తెలుగు సమాజానికి మీ వంతు కృషి చేశారు. మీరు తెలుగు సమాజానికి ప్రెసిడెంట్గా ఉన్నారు కదండి 2008లో అనుకుంటా. సో మీ హయాంలో మీదైన శైలిలో మీరు చేసిన కార్యక్రమాల గురించి కొంచెం చెప్తారా? సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్గా నేను చేశాను, కొన్ని కార్యక్రమాలు చేశాను, కానీ నేను చేశానని అనకూడదు, వెరీ గుడ్. సమాజం చేసింది. సమాజం ప్రెసిడెంట్గా యాజ్ ఎ లీడర్ వీ కుడ్ ఇనిషియేట్, బట్ అట్ ది ఎండ్ ఇట్స్ కంబైన్డ్ మీ ఎఫర్ట్. ఐడియాతో మీ కార్యవర్గం మోస్ట్ ఇంపార్టెంట్ మేము చేద్దాం అనుకున్న ఆ టైంలో, అంటే నేను యాక్చువల్గా ప్రెసిడెంట్ కంటే కూడా ముందు నన్ను అడిగితే, ఇప్పుడు ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అన్న ఉద్దేశం, ఐడియా స్టార్ట్ చేసాం. అది అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు సపోర్ట్ చేశారు. అప్పుడు సత్యమూర్తి గారు ఉన్నారా? We work together. Okay. Is a very strong team. Very good. Okay. So in any case, World Telugu Federation Conference సింగపూర్ తెచ్చాను తెలుగు సమాజం తరఫున. నేను చైర్మన్గా పనిచేశాను అంతే. తను కూడా వైస్ చైర్మన్గా పనిచేసి మొత్తం లేడీస్ ప్రోగ్రామ్స్ అన్ని part of the ladies volunteers completely. అండ్ దానికి ఇంచుమించుగా 1600 మంది వచ్చారు. అది హైయెస్ట్ రికార్డ్ ప్రపంచ నలుమూలల నుంచి, ఆల్ ఓవర్ ది వరల్డ్. అమెరికా నుంచి ఏంటి, ఆఫ్రికా నుంచి ఏంటి, ఇండియా నుంచి సరే అనుకోండి. అది ఒక మైల్ స్టోన్ అనొచ్చు. అది కాకోకుండా తర్వాత నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో గీతా జయంతి అని ఒకటి ఉంది ఇక్కడ. అది ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అంతకుముందు. మామూలుగా అది మనం ఒక లాంగ్వేజ్ బేస్డ్ సొసైటీగా తెలుగు సమాజం తరఫున చేసాం. అది కూడా దానికి ఐ వాజ్ ది చైర్మన్. అట్లాగే తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ లేకపోయినా కూడా కొంత తెలుగు వాళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్, మన కుంభాభిషేకం, కళ్యాణోత్సవం, అవి కూడా we were responsible to some extent. కళ్యాణోత్సవం జరిగినప్పుడమ్మా యాక్చువల్గా ఇట్ వాస్ ఏ వెరీ బిగ్ యాక్టివిటీ. అది తిరుపతి నుంచి అన్ని పట్టుకొచ్చారు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ 1 person టు డూ. ఐ థింక్ సత్యమూర్తి గారు వాజ్ ఇన్వాల్వ్డ్. We went so many times, walked around in the Tirupati, this thing in hot sun, and we got the made విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలు అవి డొనేషన్ కూడా ఇచ్చాం అప్పుడు. ఆల్ తెలుగు పీపుల్, దే ఆల్ కోఆపరేటెడ్ విత్ హిమ్. It's not that one person did it. It's the whole Telugu Samajam did it. And even Kalyanam చేయించినప్పుడు కూడా it was a milestone, like it was record, like 30,000 people attended the Kalyanam. I think I don't know whether you people were here at that time. దానికంటే తన ప్రెసిడెంట్గా ఉండగా వెంకటేశ్వర స్వామి సంకీర్త శ్రీనివాస్ కళ్యాణం అని ఒకటి చేశారు. సో ఇట్ వాస్ డన్. కళ్యాణం ఎలా చేశారంటే ఓన్లీ విత్ సంకీర్తన పాడేవాళ్ళు కూడా 3 వచ్చారు అక్కడి నుంచి. మన మోహన్ గారు, మెడసాని మోహన్ గారు టుక్ ద ఇనిషియేటివ్, అండ్ సత్యమూర్తి గారు కోఆర్డినేట్ చేస్తూ చౌదరి గారు వస్తారు. బికాస్ he used to spend, you all know that he is a Telugu literature ఇవన్నీ అంటే చాలా ఇష్టం ఆయనకి. దట్ వన్ వెంట్ ఆన్ వెరీ వెల్ యాక్చువల్లీ. అది ఇక్కడి నుంచి మళ్ళీ కావాలని మలేషియా కూడా తీసుకెళ్లారు అనమాట. సో అట్లాగే స్వామీజీలు రాటువంటి జిఆర్ స్వామి గారు వస్తారు ఇప్పుడు. వెన్ ఎవర్ హీ ఈజ్ ఇన్ సింగపూర్, హీ స్టేస్ విత్ అస్. వీఆర్ ప్రివిలేజ్డ్ టు హోస్ట్ హిమ్. And Telugu people also, they cooperate with us. Yes. If they don't do it, we can't do alone, and nothing can be done. Yes. So everybody does their part. There are
one group is there for the GF Swam garu వచ్చినప్పుడు కూడా they all come forward and even ఇంట్లో డెకరేషన్ కాడ నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తారు, అన్ని చేసి పెడతారు, అన్ని they help, it's their house. Okay. So we stay in the, actually we give the whole house and we stay in the guest room. Okay. So they take over the kitchen also. Okay. So they give us food. So like that it is. ఇవన్నీ కాకోకుండా తను ప్రపంచ తెలుగు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసింది. పనిచేసినప్పుడు మలేషియా, సింగపూరు తెలుగు సమాజాలను అందరినీ బాగా దగ్గరికి తీసుకొచ్చింది. దీనివలన మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ గివెన్ హర్ అవార్డ్. Oh my God. I was మీరిద్దరు much more talented than I was privileged to receive the award for the, on behalf of World Telugu Federation. I received the award and it was a Again, for historic me moment. it was a great thing because I am not a doctorate. I did my A level. People, ladies now, the girls, they don't believe that, you know, auntie, మీరు చదువు లేదమ్మా నేను బిఎస్సి చదువుకుంటుంటే డిస్కంటిన్యూ చేస్తాను. దోస్ డేస్ ఫర్ ద డేస్ దట్ వన్స్ యూ గెట్ మ్యారీడ్ యూ ఆర్ స్టాప్, దట్స్ ఇట్. సో ఐ స్టాప్డ్ అండ్ ఐ వెంట్ టు జపాన్. బిఎస్సి కన్నా చాలా పెద్ద అచీవ్మెంట్ చేసేసారు. సో మై డియర్ హస్బెండ్ ఆస్క్డ్ మీ టు కంటిన్యూ మై స్టడీస్. ఐ నెవర్ డిడ్ ఇట్. Okay. But I somehow I did my kindergarten course, teacher train చేశాను. Oh, nice. She used to train these people. I was trained, but I never worked. When I did my course, I did that psychology paper. So it was really appreciated by principals and everybody there in the school, and they were asked me, how did you manage to write like this? I said, it is my own experience because my son was born in Japan those days in 70s. Okay. And I was all alone. Okay. I brought him after 1 year to India. Okay. So that taught me so many things. Now, you know, the world is so advanced and you people have got the advantage of having friends and everybody. There was no Indian food, there was no Indian restaurant, there was no Indian to help me. There was Japan. Japan. That was But, 1970. I 2 years, what did you see in Japan? People ask me now. Those days, I said 1 year I carried my son in my stomach and 1 year I brought him up like that. So, but afterwards maybe I went 20-30 times to Japan. So still I do visit Japan. I think I was supposed to go this October, September. So next month we are Because of the supposed COVID, I think we are not going. సో మీరు బిఎస్సి డిగ్రీ కన్నా చాలా రకాల డిగ్రీలు ఆల్రెడీ బట్ ప్రాక్టీస్ తెచ్చేసుకున్నారు. It's not that way. It's but yeah, when you visit different countries and you learn a lot actually. Yes. And when you travel everywhere, and I find that, you know, in Singapore we are pampered actually by Singapore government. Because when we go to the other countries, some countries like thing, you know, it is so difficult when to find that way and to ask, and you are scared to walk on the roads. Security wise. Here I drive at 11 o'clock in the night. I am not scared to pick him up from the airport. So it was like that. So it is, in a way, we are all privileged to be here in Singapore. Actually, we are Singaporeans. So my son did army, and now he is working here. And my daughter-in-law works here. So they are all, my granddaughters are Singapore citizens. మన భాషకి ప్రాంతానికి దూరంగా ఉన్నప్పుడు తెలుగు వాళ్ళని చూస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనకు ఆ లోటు లేదు, ఎందుకంటే సింగపూర్ తెలుగు సమాజం ఉంది కాబట్టి. కానీ మీరు వచ్చినప్పుడు 80sలో అప్పుడు తెలుగు తరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని ఒకసారి మీరు, బికాజ్ మీరు ఇవన్నీ చూశారు కదా 4 దశాబ్దాల నుంచి, చెప్పగలుగుతారా? ఆ రోజుల్లో తెలుగు సమాజం ఉంది. తెలుగు సమాజం ఉండేది. ఎక్కువ లోకల్ తెలుగు పీపుల్ ఉండేవారు. అప్పుడు ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ తెలుగు వాళ్ళు చాలా తక్కువ, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపులే ఉండేవారు. అయినా కూడా మేము అందరం కలిసి, అప్పుడు లీడర్స్ని కలిసి స్లోగా తెలుగు సమాజం యాక్టివిటీస్ పెంచుకుంటూ వచ్చాము. అండ్ తెలుగు వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్, కల్చరల్ అనండి,
ఎంటర్టైన్మెంట్ అనండి, లేకపోతే రిలీజెస్ అనండి, ఈ రకంగా స్లోగా ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ వచ్చాము. అందరూ తెలుగు వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఈ రోజున తెలుగు సమాజం కూడా అన్నీ చేయగలుగుతుంది. బట్ తెలుగు సమాజం హిస్టరీగా వెళితే ఎప్పటి నుంచో ఉంది, బట్ స్లోగా డెవలప్ అయింది. ఇప్పుడు నౌ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అండ్ ఇదివరకటి రోజుల్లో మేము వచ్చినప్పుడు యాక్చువల్గా తెలుగు సమాజంలో వీ హ్యాడ్ ఓన్లీ హార్డ్లీ 15 ఫ్యామిలీస్, తెలుగు ఫ్యామిలీస్, హ్యాండ్ఫుల్. ఐ నో 16 ఫ్యామిలీస్ అండ్ దేర్ ఆర్ SIA working people in SIA and university. Singapore Airlines and National University of Singapore. That's it. There no outsiders, no IT people, and no IT people. I mean we have thousands and maybe I don't know more than thousands. Our రోజుల్లో 15 families toti if some singer comes, how do we support him? Only 15 families. And you don't forget the salaries. Those days salaries were very less salaries. And we always think, oh, we have to save up money to go back to India. You know, now trend is changed. In the younger generation the trend has changed already. But those days it was different. We were only 15. How do we do? So we used to keep him in the house and then have the program and cook food for them. And then we all just pass the cover, like, you know, just we have to honor him something, right? Yes. So we pass the cover, maybe you put $20 or $50 or 100. It's up to you. We don't put any like this ticket or that ticket. So we had a very cozy programs. We used to enjoy those days also. And then slowly this from the Telugu, local Telugu people, it has come to expatriates. They brought, and then SIA people, they took over as the president post and then secretary post. They were all did, and it improved a lot. There were 100 people, you know. We used to, even now you are having, those days also we used to have that Telugu dramas అన్ని చేసేవాళ్ళు. సో ఇవన్నీ చాలా మంది ఆ రోజుల్లో ఎప్పుడో 80sలో వచ్చేవాడు, చిరంజీవి వచ్చేవాడు, మోహన్ బాబు, అందరూ వచ్చేవాళ్ళు సినిమా యాక్టర్స్. ఎవరు రాలేదంటే యు నేమ్ ఎనీబడి. నౌ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గో అండ్ మీట్. దోస్ డేస్ దే యూస్ టు స్టే విత్ అస్. సో ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ నౌ ఈస్ డిఫరెంట్. Okay. So I myself see with my own eyes like how it was those days, how it is this day. But it is privileged now. You have more opportunities. You are able to, he is able to record and everything. Those days to have a కెమెరాలో తీస్తే రీల్ అయిపోతుందేమో, 36 ఉన్నాయి ఇందులో ఫోటోలు, మళ్ళీ వెళ్ళి ఎవరు కొనుక్కొస్తారు అని. I mean, it was like a big question mark. So we have to be careful with everything, you know, not only with the money. Tell our children, our younger children, that there used to be a reel. They don't believe now. They don't believe. We used to have very good time, you know. Rajendra Prasad వస్తే we used to enjoy sitting down along with him. Mrs. Chowdari గారు అన్ని దాచేస్తున్నారు, ఇంట్లో నుంచి పిల్లలు పడేస్తారని అన్ని దాచేస్తున్నారు అనేవాడు. సో దాచేస్తున్నాడు ఈవిడ, ఇంకా నన్ను కూడా ఎక్కడో పెట్టేస్తారో ఏంటో అనేవాడు. అలాగా ఐ మీన్ జొన్నవిత్తులు గారు ఫస్ట్ టైం వచ్చి జాంకాయ ఇలాంటిది ఉంటుందండి ఇత్తులు లేకుండా అని ఆయన ఒక పద్యం పాడేశారు. సంతోషాకెళ్ళి వచ్చి ఒక పద్యం పాడేవాళ్ళు, పకోడీలు తిని ఇంకో పద్యం పాడేవాళ్ళు. నౌ యునో స్టేయింగ్ సమ్వేర్ ఇన్ ద హోటల్ అండ్ దెర్ ఈస్ అ డిఫరెన్స్. బట్ ఇట్ ఈస్ అవర్ ఓన్ గుడ్ ఫర్ ద. అప్పుడు తెలుగు సమాజం అంటే మీరు యాజ్ యూ సెడ్ చిన్న ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ అలా ఉండేది. ఇట్స్ లైక్ బిగ్ ఫ్యామిలీ. ఇప్పుడు తెలుగు సమాజం నుంచి కార్యక్రమాల లాగా చేసేస్తా ఉన్నారు కదా, మేడే అని, ఉగాది సంబరాలు. సో మెనీ, quite a few, because now population has increased, Telugu population, so they have quite a few places to reach everybody. To get closer. Suppose జురాంగ్లో పెడతారు, టెంపనీస్లో, ఇప్పుడు శంకాంగ్లో పెడతారు, ఎన్ని చోట్ల పెడుతున్నారు. బట్ దేర్ ఆర్ పీపుల్ టు గో. Now we can be sure of participation. చేస్తే you have చాలా మంది enough వస్తారు, people. పార్టిసిపేట్ Suppose చేస్తారు. ఇప్పుడు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ తీసుకొస్తే ఓహో అని I will sit and watch, like, you know, enjoy that. So but it is those days having participation for 3 days World Telugu Federation ki, they have put the
$100 ticket for one For person. 3 days, including food and everything. We had so much difficulty to raise the money. ఓకే I think Chowdary raised the money from India mostly, ఓకే but it went We on could well. I think go and approach people. approach the and people they and we supported got it. us. But it's okay. It went on very well. But now it is more easy. See, Okay. like the way we buy the, everything is available. ఇప్పుడు సారీ కావాలంటే నీకు దొరుకుతుంది అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో there was nothing. Somebody is going, then you have to ask everything. Can you get for me? Once in a year we used to go. Okay. But I see myself in a year I am going 12 times. So there is a change. Our Telugu people are doing very well. There Yes. are so many of them in very big, nice, good positions and working hard, like Singapore Telugu TV. See, there we see here. Yes. There are quite a few, I think, groups. But we are very happy. We and are very happy to proud see the to have the progress. opportunity of seeing our own people Yeah, growing yes. Doing very well. well. So we go to Mustafa, you can hear. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఇంకేం కావాలి అని అడుగుతూ ఉంటారు అవును. మగవాళ్ళు. అవును. సో వీ డూ సీ బట్ దోస్ డేస్ తెలుగాళ్ళు కనపడితే తెలుగాళ్ళు వచ్చారు, అవునండి తెలుగాళ్ళు ఇల్లు అనుకున్నాం. But one thing, definitely one important point, we have to ensure that the younger generation also learn Telugu. And Yeah. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. No, but it's nice that good Telugu So సమాజం that they can started understand. తెలుగు బడి. సమాజం వాళ్ళు తెలుగు No, బడి తెలుగు పెట్టారు బడి కదా. పెట్టారు. తెలుగు సత్యమూర్తి బడి గారు from the time లో అప్పుడు పెట్టారు. స్టార్ట్ చేశారు. అవునవును. బట్ అప్పుడు ఇప్పుడు బాగా లైబ్రరీ expand కూడా అయింది. స్టార్ట్ చేశారు అప్పుడు ఆంధ్ర రెస్టారెంట్ లో. ఐ మై సెల్ఫ్ హ్యావ్ గాట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ తెలుగు బుక్స్ ఫర్ ద డొనేషన్. If anybody wants, so many I gave to so Yeah. many Telugu girls to read, and then they bring back and put it back again in my house. But it's a healthy change. But with so many people, so many samajam, so many associations, everybody is doing their part. Suppose last Ganesh Chaturthi, they did, one Telugu samajam did for the children, and Ratna Kumar did Pravachanam program, Garikpati vari Pravachanam, and Telangana Association, they did for the puja. Like very healthy. Everybody did it in different way, contributing for the Telugu people, helping and in Zoom, and that too in COVID. It's very good actually. We do see lot of progress here. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కదండి, సో రకరకాల టాలెంట్స్ కూడా వాళ్ళు True talent, చూపించగలుగుతున్నారు. so many. Platforms వచ్చినాయి ఇప్పుడు. Even మనకు ఒత్తులు కావాలంటే రేపు మాసం కార్తీక వస్తుంది, మాసం కార్తీక ఒత్తులు మాసం కావాలి. 360 ఒత్తులు అడిగే గణేష్ చేసేవాళ్ళు. అవును. ఇట్లా చిన్న చిన్న వెండి సామాన్ మనకు అందించేవాళ్ళు. అవును. ఇవన్నీ వీఆర్ గెట్టింగ్, వీఆర్ లైక్ you're all privileged. We missed out all those things, but now we enjoy that. So we are in good times now. Yes, you are in good times But we actually. have to make best out of it. Yes, we have to make best out of it. 4 దశాబ్దాల మీ అనుభవంతో ఇప్పుడు రాబోయే యువతరానికి ఎడ్యుకేషన్ పరంగా మీరేమన్నా సలహా ఏమన్నా ఇస్తారా? The secret for the success is the hard work. It is the only hard work that helps each one of us at every stage. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా హార్డ్ వర్క్ చేసి మంచి యూనివర్సిటీకి ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ అప్, యువర్ లైఫ్ ఈజ్ మేడ్. అండ్ వెన్ యూ ఆర్ ఇన్ ది యూనివర్సిటీ, try to find some unique way of proving yourself, and with that you will be able to really find your own place in the university. చాలా థ్యాంక్స్ అండి. ఇంతటి అనుభవజ్ఞులతో నేను ఇవాళ ఈ దంపతులతో ఇంతగా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇంటర్వ్యూ ఐ హ్యావ్ డన్. సో సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకుల నుంచి మీ అందరికీ నమస్కారం. సింగపూర్ తెలుగు టీవీకి పర్టికులర్గా మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. మరుసటి కార్యక్రమంలో మరొక తెలుగు దేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.